హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, మా పిల్లల్ని సమ్మర్ హాలిడేస్ కదా కృష్ణాకాంత్ పార్క్ తీసుకొని వచ్చాను. వీళ్ళు ఎంత ఎంజాయ్మెంట్ చేస్తారో మీకు చూపిస్తాను, చూడండి. రేయ్ అందరు హాయ్ చెప్పండి రా. కమాన్ హాయ్ చేయి, లైన్లోకి వచ్చేసేయి. రేయ్ అవదండి రా, కేరింగ్ కలిపొచ్చుకోండి. రేయ్ కాదు, చూడండి ఏదో ఒకటి మాట్లాడుకోండి. చూసుకోండి పడరా. చెట్లని ఇట్లా దూకుతూ వెళ్ళండి, దూకుతూ వెళ్ళండి. నిజంగా మనిషి నువ్వు కిందనే ఉండరా, పైకి ఎందుకు వస్తు నువ్వు? పిల్లల కోసమే కదా, చైల్డ్ ప్లే గ్రౌండ్ ఇది. పదండి పదండి పదండి. అట్లాంటి పక్కిరి పనులు చేయమాకండి, కిందికి దిగండి. మీకు ఏ దెబ్బలకి తగినా అంటే భరించే కెపాసిటీ నాకు లేదు. నువ్వు అని ఉమ్మిస్తా తప్ప ఏం లేదు, నాకు చేత కాదు. అరే ఇక రారా, ఇక నైరుతికి రండి. పలిగిందా మామా? పలిగిందమ్మా. ఇట్లా చూడు, అట్లా క్లోజ్అప్ చేసుకో, చూడు. అరే రండ్రా, ఇక్కడ గేమ్ ఆడదాం రండి. శివగా ఇట్లా కొట్టాలి. ఆడుకుంటా మీరు బాల్ కానీ వస్తలేదురా, క్యాచ్ చేసుకో. ఫస్ట్ కాలుతుందో లేదో టెస్ట్ చేసుకో. రైట్, ఇంకా
ఇలా జారిపోదు. ఒక బాల్ కొట్టినప్పుడే చీను సరౌండింగ్ చేసుకో. శివ, come on. ఇట్లా తనండి కాతో లేపితే కాతో తనండి. అరే వాష్రూమ్ చెక్కట్రా ఇంకా నేను స్లోగా. ఇంకా రండి రా శివ. రండి. చూడండి ఫ్రెండ్స్, ఇది కృష్ణకాంత్ పార్కులోని చైల్డ్ ప్లే గ్రౌండ్. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. సాయంత్రం భలే ఆడుకోవచ్చు పిల్లలు సాయంత్రం కానీ. ఈ హాలిడేస్కి వీలైనంత వరకు ఇక్కడికి రావడానికి ట్రై చేస్తాం మేము. అంటే నేను కూడా ఇంతకుముందు ఒకసారి వీడియో తీయడానికి వచ్చాను తప్ప పిల్లలతో ఫస్ట్ టైం ఇది రావడం. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి చూడండి, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే ఏం లేదు అసలుకి. మార్నింగ్ వస్తే ఫ్రీ టికెట్ అంట. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కాబట్టి పిల్లలకి 2 రూపీస్, పెద్దలకి 10 రూపాయలు. ఓకే కమాన్, ఇంకా ముందుంది ముసలా పండుగ. రే రండి కమాన్. జారా నాని జారు, నాని జారు, కాల్తలే కాల్తలే. చిన్నోడా దానన్నా కాలుతుందంట. ఫ్రెండ్స్ చూడండి, కృష్ణకాంత్ పార్క్ వస్తే మీరేమి టెన్షన్ పడొద్దండి. ఫ్యామిలీతో వచ్చిన చూడండి వాష్రూమ్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ నుంచి వస్తే వాష్రూమ్స్ ఉంటాయి. ఓకేనా, మర్చిపోతండి. ఇది వాష్రూమ్స్. ఓకే రైట్, వాష్రూమ్ ఫినిష్ చేసుకున్నాం. కమాన్ ఇదేంటి స్క్రీన్సా? ఎల్ఈడి స్క్రీన్సా? ఎల్ఈడి స్క్రీన్సే. అంటే ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుంటారేమో. ఇదండి ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ చేసుకోవడానికి చూడండి ఎల్ఈడి లైట్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇదంతా ఇదో కనీసం ఒక 1000 మంది బట్టి ఎలా ఉన్నారు. ఓకే చూడండి, కమాన్ కమాన్.
ఇక్కడ ఫ్రెష్ గా ఎవడో దరిద్రుడు పడుతున్నాడు. ఈ దరిద్రుడు ఒకసారి లేపుదాం. లేవు ఏంటి దరిద్రుడు ఏంటి ఏంటి పిల్లలు తలా ఒకటి గుద్దుకోడు. హాయ్ చెప్పు నాని. నాని అయ్యప్ప హాయ్ చెప్పు శివ. ఎక్కడ దాక్కున్నావు? అరే మళ్ళీ వెనకాల నుంచి ముందుకు వచ్చావా ఇంద్రా? మళ్ళా ఒకసారి తాకండి, అదృశ్యం చేసుకోండి మీ తల్లిదండ్రుల చేతులతో. ఇలా నిజంగా హ్యాండ్స్ అప్ ప్రభుత్వానికి ఇలా మెయింటైన్ చేసే వాళ్ళకి వర్కర్స్ కానీ నిజంగా జాబ్ చేసే వాళ్ళకి వర్కర్స్ జాబ్ చేసే వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ అప్. ఎందుకంటే ఇంత పచ్చగా ఈ సమ్మర్ ఉంచడం అంటే గ్రేట్. పనిచేసే ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. అరే మీరు కూడా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అంకుల్స్. థ్యాంక్స్ అంకుల్స్ అన్నా. చిన్నోడా నువ్వు చెప్తున్నావు చెప్పు. చెప్పు నాని థ్యాంక్స్ చెప్పు. దూరం నుంచి ఉండి క్యాచ్ చేసుకో. రండి. అరే ఇక్కడ ఏమో ఉండదు, ఇక్కడ రండి చూద్దాం. ఏం మంచి వాసన, మంచి పూలు, లిల్లీ పూలు అనుకుంటా ఇది. భలే మంచి వాసన వస్తుంది చూడు. వాసన రావట్లేదా ఓకే చిన్నోడా నీకు? ఓకే ఆనందం వ్యక్తం చెయ్యి. సూపర్ స్మెల్. ఇవి నాకు తెలిసి లిల్లీ పూలు అనుకుంటాను. కుందాం లేదా? ఏం పూలు ఆంటీ? ఏం పూలు? నందివాహనమా? పూలు పేరు, ఈ చెట్ల పేరు నందివాహనం అంట. ఓకే ఓకే చాలా మంచి స్మెల్ బాగున్నాయి. అక్కడ వాటర్ ఏమైనా ఉంటే తెచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్యామిలీతో వచ్చినప్పుడు మీరు ఏమి వాటర్ కానీ ఫుడ్ కానీ ఏంటి అమ్మ ఫుడ్ కూడా దొరుకుతుందమ్మా ఇక్కడ. ఇదండి ఫ్రెండ్స్, ఇదండి అక్కడ ఇదండి రెస్టారెంట్ టైప్ ఉన్నాయి. నిజంగా హ్యాండ్స్ అప్ అబ్బా, హ్యాండ్స్ అప్. అసలుకి ఇక్కడ పిల్లలతో ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇదో అన్నీ దొరుకుతాయి. వాటర్ బాటిల్స్ కాడ నుంచి వాష్రూమ్ నుంచి అన్నీ ఎంత ఎంజాయ్ చేసుకోవచ్చు అంటే ఒక 2-3 అవర్స్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. పదండి ఇప్పుడు మా పిల్లలకి దాహం వేస్తుంది. వాటర్ బాటిల్ కోసం బాగాలేదా చిన్నోడా? ఆశ్చర్యానికి గురవుతున్నాడు. వేసాడు వేసాడు ఇంకా కిందికి పోతుంది. ఇక్కడ మీ దగ్గర ఉండే పోతామా? అటు సైడ్ డ్రైనేజ్ ఉంటుంది. అటు సైడ్ మొత్తం ఆడ అటు సైడ్ నుంచి చూసిన పూల్ చూడు పక్కన అటు సైడ్ మొత్తం డ్రైనేజే. ఈత పండ్లు కదా, ఈత పండ్లు ఇవి. ఈత చెట్టు కాదు కాదు ఏదో కానీ వెరైటీగా ఉంది ఇది. ఓకే రైట్. ఇది చెరువు. అవునా? ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు అంటే లోపలికి పోవడానికి లేదేమో కానీ నాకు తెలిసి ఉండదేమోరా, లోపలికి పోనీయరేమో. అటు నుంచి పోవచ్చు. ఓకే పిల్లలు వచ్చి క్రికెట్ కూడా ఆడతారంట. ప్రస్తుతానికి అయితే ఎండిపోయింది చెరువు. ఇది ఒకప్పుడు చాలా పెద్ద చెరువు, చెత్త ఇవన్నీ పడేసేవాళ్ళం. అలాంటిది చూడండి ఎంత మంచిగా తయారు చేశారు. నిజంగా గ్రేట్ అబ్బా. ఇప్పుడు ఆ టైంలో చేశారు ఇది. నిజంగా ఆయన విజనరీకి ముందు జాగ్రత్తకి నిజంగా గ్రేట్. పార్కులు అభివృద్ధి చెందింది కూడా ఆయన కాలంలో నుంచే. ఓకే నిజం హ్యాండ్స్ అప్ సార్. మళ్ళీ ఎంతసేపు వాట్ హ్యాపెన్? తులో పని చేసావా దాని దగ్గరికి ఇచ్చిపోయి? ఓకే అదే తులో పని అంటారు. ఉడకలేడు వీడు. ఎందుకు ఉరకలేరా? ఉరకనీకి రాదు కానీ ఇదని చెప్పు. అడుగుతున్నా పరిగెత్తా, పార్కులు అడుగుతున్నాళ్ళు పరిగెత్తుతూ ఉన్నాయి. ఇక్కడ రా జిమ్ము 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 కమాన్ అయితే ఇదే ఇయర్ కమింగ్ ఇయర్ సైడ్. అబ్బా ఈడ కూడా ఉన్నాయి రా వాష్రూమ్స్, 2 ఉన్నాయి.
అన్ని గలీజ్ కొత్తగా కట్టారు మళ్ళీ అటు సైడ్ ఏడా అటు సైడ్ ముందే పోనా ఓకేనా ఏదైనా సరే ఇప్పుడు ఇటేరా లాక్ వేసిండ్రా అయ్యో మై గాడ్ అది పొద్దున పూట ఓపెన్ అంతే ఓ మై గాడ్ చూడండి బాబు క్యాచ్ చేసుకున్నా రైట్ రే క్యాచ్ ఇస్తే చాలు దాన్ని బుక్కలు ఇరిగిపోయేటట్టున్నావు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి కృష్ణకాంత్ పార్కులో ఇదిగోండి మన జిమ్కి పిల్లలు వచ్చినప్పుడు కానీ పెద్దలు వచ్చినప్పుడు కానీ ఇదిగోండి ఎక్సర్సైజ్కి ఇది మార్నింగ్ ఇదిగోండి మధ్యాహ్నం టైం కాబట్టి ఇప్పుడు బంద్ ఉన్నట్టుంది ఇదిగోండి రేపు మార్నింగ్ వద్దామా? అవుతాం ఇప్పుడు మీకు చూపించాను కదా అట్లా కమింగ్ ఓకేనా రేపు నా క్లాస్ చూడండి తీసుకొస్తాయి కదా ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి మార్నింగ్ మీకు వచ్చినప్పుడు ఈవినింగ్ కానీ ఓపెన్ చేసేటట్టున్నారు మధ్యాహ్నం కాబట్టి బంద్గా ఉంది ఎందుకంటే ఎప్పుడైనా సరే దీన్ని వర్కింగ్ టైమ్స్లో ఉన్నప్పుడే జాగ్రత్త పరచగలం లేదా ఎందుకంటే అస్తమానం మధ్యాహ్నం వచ్చే వాళ్ళు కూడా ఏదో ఒకటి తులో పని చేస్తుంటారు కాబట్టి టైం సిస్టమ్ ఖచ్చితంగా ఉంటే ఆ టైంలో చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి 100 మంది ఉంటారు కాబట్టి చేసుకొని వెళ్ళిపోతారు అదే సాయంత్రం కానీ ఉదయం కానీ అదే ఖాళీ టైం ఎనీ టైం పెట్టామనుకోండి దాన్ని పీకి పడేస్తూ ఉంటారు అట్లాంటి మనుషులు మనం అంటే ఏదైనా సరే ఫ్రీగా వచ్చింది మన కోసం చూడండి ఇప్పుడు పెద్దవాళ్ళకి 10 రూపాయలు టికెట్ చిన్నపిల్లలకి 2 రూపాయలు ఎంత ప్లేస్ చూడండి దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటుందో ఇక కానీ అద్భుతంగా ఇక్కడ చిన్న పిల్లలకని ఎంత ఎంజాయ్మెంట్ మంచి ఆహ్లాదానికి ఈ ఆహ్లాదమైన వాతావరణం ఈ వాతావరణానికి పిల్లలు సూపర్గా ఎంజాయ్ చేస్తుంటారు రే వచ్చేయండి ఎటు అటు మెయిన్ ఉందా అటుంది పా అదానా ఇది సైడ్ కదా పదండి ఎందుకంటే మనం భలే ఎంజాయ్మెంట్ చేయగలం ఓకేనా అటు డ్రైనేజ్ మీరు ఇదో చాలా మంది వచ్చే వాళ్ళకి మీరు చిల్ అవుతున్నారో లేదా చెప్పండి చిల్ అవుతున్నారా లేదా జాగ్రత్త ఉండాలా ఎందుకంటే వీళ్ళు ఏదో ఒకటి అడుగుతాం పదరా శివ అవుతున్నానని చెప్పాలి మీరు ఏదో కాగట్లేదని యువ పక్క అవుతున్నాను చిల్ అవుతున్నానని చెప్పండి రా చిల్ అవుతుంది దేశంలో చూడు చిల్లి బ్రో అని చెప్తే అర్థం అవుతుందో లేదని చెప్తున్నాడు వీడు అంటే ప్రపంచంలో మొత్తం ఇంగ్లీష్ వీడియో దగ్గర చదువుకున్నట్టున్నాడు మీకు దాహంగా ఆ కాకి మూతిలేమో ఉంది తింటుంది చూడండి ప్రతి వదిలేసాను నీకు ఏది మమ్మల్ని కాదు ఇదో మమ్మల్ని ఎంత తీస్తావో ఈ పక్క నుంచి నువ్వు నడుచుకుంటూ ఇట్లానే తీ స్క్రీన్ ఆగుతూ ఉండాలి మాది అయిపోయిన తర్వాత నువ్వేం కవర్ చేసుకుంటావు అది కవర్ చేసుకో అరే అవును మంచినీళ్ళు ఇక్కడ ఉన్నాయా రే స్వామీజీ ఆశీర్వాదం తీసుకుంది ఇదో ఇలా ఉన్నారంటే ఎవరో ఒక స్వామీజీ అనమాట ఇక్కడ పేరు ఉండొచ్చు అరే అయ్యో వర్షం నీళ్ళు రా ఓకే రైట్ అరే స్వామీజీ ఆశీర్వాదం తీసుకుంటారు ఏదో ఒక స్వామీజీ పెద్దలు కనిపించినప్పుడు మీరు పిల్లలు ఎప్పుడైనా సరే ఆశీర్వాదం తీసుకోవాలి ఓకే ఓకే ఇటు మళ్ళండి రైట్ ఓకే నా దాన్ని టచ్ అయినా స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నాం దా వచ్చినాడా తొందర దానా అది గోల్డ్ మామా జిమ్ 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 పోవాలని ఆశ ముందెందురా ఆడికే పోతున్నా మాటికి ఒకసారి అది గుర్తు చేయమాట